మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసానికి నిరసనగా రేపు ఈ రాష్ట్ర బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల నోటికాడి ముద్ద లాక్కుని మరి 70-80 ఏళ్ళ నుంచి ఏ రకమైనటువంటి మోసాన్ని ఒడిగడతా ఉన్నారు. మరి అదే పునరావృతం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిరసనగా మరి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు బేషరతుగా రాజీనామా చేసి మరి ఆయన నిజాయితీని రుజువు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ప్రజలారా ఇప్పటికైనా మనం మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి మెజార్టీ ప్రజలమైనటువంటి మనం ఇంకా వాళ్ళు ఇస్తే తీసుకుని వాళ్ళ కాడ చేతులు సాసుకునేటటువంటి పరిస్థితి నుండి ఇవాళ మరి మనం అందరం కూడా ఐక్యమైనం. మరి అదే ఐక్యతతోనే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందుకుంటే తప్ప మరి మన వర్గాలకు రావాల్సినటువంటి వాటా మనం తప్ప ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులు ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా బీసీ ప్రజల్ని, బీసీ సమాజాన్ని ఓటర్లుగా మార్చి మరి 70-80 నుండి ఏ రకమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు. మరి ఇక ముందు కూడా అదే ప్రయత్నం చేసేటటువంటి కుట్రల్లో భాగమే ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి దాంట్లో ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ ఒక జీవో 9 తీసుకొని వచ్చి అవి కోట్లలో నిలబడమనేటటువంటి వాస్తవం తెలిసినప్పటికీ మరి ఆ రకమైనటువంటి జీవోలను తీసుకొని వచ్చి ప్రజల్ని మోసం చేస్తూ మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బీసీ ప్రజలారా మేల్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ మెజార్టీ ప్రజలమైనటువంటి మన ఓట్లు మనం వేసుకుంటే ఈ రాజ్యం తథ్యం. ఆ రాజ్యం వచ్చిన తర్వాత ఏ వర్గాలకు ఏం కావాలో, ఏ జాతులకు ఏం కావాలో మరి పంచుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ.